నమస్తే అందరికీ. తరాలు మారినా తలరాతలు మారలేదు అనే దానికి నిదర్శనం మన తెలుగు రాష్ట్రాలు. ఈ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా పేద వర్గాలకు పైన దాడులు, నిత్యం రకరకాలుగా వాళ్ళను ఇబ్బందులు గురి చేయడం, మా పార్టీ బలం మా పార్టీ బలం మా పార్టీ బలం అనుకుండే వ్యక్తులపైనే దాడులు చేస్తుంటారు. ఎవడైనా ఎక్కడైనా ఎప్పుడైనా అధికారం ఎవడైతే ఉంటాడో వాడే పెత్తనం చెలాయించే విధంగా గ్రామాలలో, పల్లెల్లో, చాలా వరకు పట్టణాలలో, వార్డులలో రకరకాలుగా ఇలాంటి సమస్యలే ధోరణే ఉండాలి. వాడు ఏ పార్టీ వచ్చినా కూడా ఆ పార్టీ పెద్దలు, ఆ పార్టీ వ్యవస్థాపకులు, ఆ పార్టీలో ఉండే ఆ పార్టీని నడిపించే వ్యక్తులు ఎక్కడ కూడా వీళ్ళను అదుపు కట్టడి చేసే విధంగా, క్రమశిక్షణ పెట్టే విధంగా ఉండరు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ప్రజలపైన పోరాటం చేస్తానండి, తిరుగుబాటు చేస్తానండి, పేదవర్గ ప్రజలను ఇబ్బందులు గురి చేస్తానండి అని ఉసిగొలిపేది పంపించేస్తారు. గ్రామాలకు, పట్టణాల్లో, వార్డులలో, రకరకాలుగా మారుమూల గ్రామాలలో వాళ్ళంటే, వాళ్ళ పార్టీలు అంటే, అధికారం అంటే చాలా వరకు ప్రజలకు భయం. ఆ భయాందోళనకు ఎప్పుడై గురైతే అక్కడ చైతన్యం ఉండదు, జవాబుదారుతనం ఉండదు. పోలీసులు ఒకవేళ కేసు ఎఫ్ఐఆర్ చేసినా, ఫిర్యాదు తీసుకున్నా కూడా ఒక బలమైన సెక్షన్లో అమలు చేయలేము. అలాంటి విధానంలో తెలుగు రాష్ట్రాలలో బాగా ఈ చట్టపరమైన విధానాల్లో పూర్తిగా పల్సన్ అయిపోయింది. బలమైన విధానాలతో కేసు ఎఫ్ఐఆర్ కాకుండా కొన్ని చోట్ల ఇబ్బందులు గురయ్యే ప్రమాదంలో ఉంది ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. కాబట్టి పార్టీ అధికారం ఎవరున్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలకు భరోసా కల్పించాల్సింది పార్టీలో ఉండే అధినాయకత్వం. ఇది గమనించండి. మీకు తెలియదు, మాకు తెలియకుండా జరుగుతున్నాయంటే నెక్స్ట్ ఓడిపోతారు, నెక్స్ట్ ఇంకొకటి గెలుస్తాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.